చంద్రబాబు మైకంలో పడిపోయిన రామోజీరావు నిత్యం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారు. వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారికి అండగా ఉంటోంది. రైతులను గందరగోళపరచాలన్న లక్ష్యంతో బురద రాతలు రాస్తూ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తోంది ఈనాడు. కరువు పరిస్థితుల ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా నిలుస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. వారిని అన్ని రకాల ఆదుకుంటోంది సర్కార్. దాన్ని తట్టుకోలేని రామోజీరావు మాత్రం ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఒకే సీజన్లో ఏకంగా 4 సార్లు సబ్సిడీ విత్తనాల్ని 40 నుండి 80% సబ్సిడీపై అందించింది ప్రభుత్వం. సీజన్ ముగియకుండానే కరువు మండలాలను ప్రకటించింది ప్రభుత్వం. ఎక్కువగా సాయపడాలన్న ఉద్దేశంతో పెట్టుబడి సాయాన్ని పెంచింది. కరువుతో పాటు మిచాంగ్ తుఫాను పంట నష్టం లెక్క తేల్చి పరిహారం పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. ఇన్ని చేస్తున్నా ఇవేవీ ఈనాడుకు కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్ పై అభాసుపాలు చేయాలన్న ఉద్దేశంతో నీచమైన రాతలు రాస్తోంది. ప్రభుత్వం ముద్దు నిద్రపోతోందంటూ ఈనాడు అబద్ధపు కథనాన్ని అచ్చేసింది. ఈ కథనంలోని అంశాలపై వాస్తవాల ఫ్యాక్ట్ చెక్ ఏంటంటే, నిజానికి దేశవ్యాప్తంగా కరువు పరిస్థితులున్నాయి. ఆ ప్రభావం రాష్ట్రంలో కూడా చాలా జిల్లాల్లో కనిపించింది. రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 84.97 లక్షల ఎకరాలు. కానీ వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ ఖరీఫ్ సీజన్లో 63.46 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 21.51 లక్షల ఎకరాల్లో సాగు తగ్గితే 31 లక్షల ఎకరాల్లో పంటలు సాగవ్వలేదంటూ పనిగట్టుకుని ఈనాడు రాసిపారేసింది. ఇక ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో ముందుగా 7,32,000 మంది రైతులకు 5,14,000 క్వింటాళ్ల విత్తనాన్ని 25% సబ్సిడీపై పంపిణీ చేశారు. బెట్ట పరిస్థితుల వల్ల ఏటా వేసే పంట వేయలేని రైతులకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కింద విత్తనాలను 80% రాయితీపై ఆర్బీకేల ద్వారా అందజేశారు. 26,46,00,000 సబ్సిడీ భరించి 1,16,000 మంది రైతులకు 30,977 క్వింటాళ్ల వరి, కొర్ర, మినుము, పెసర, కంది, ఉలవలు, జొన్న, అలసంద, మొక్కజొన్న విత్తనాలను పంపిణీ చేశారు. పొలాల దగ్గరే ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ శాస్త్రవేత్తలతో సలహాలు ఇవ్వడంతో పాటు పంటలను కాపాడుకునేందుకు తీసుకోవలసిన చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. దీంతో రికార్డు స్థాయిలో 154.73 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. మరోవైపు రబీ సీజన్లోనూ కరువు పరిస్థితులు కొనసాగుతున్నాయి. దేశంలో 327 జిల్లాల్లో చినుకు పడని పరిస్థితి ఉంది. 143 జిల్లాల్లో అత్యధిక లోటు వర్షపాతం, 73 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదయ్యింది. పొరుగునున్న తెలంగాణలోని 33 జిల్లాల్లో 31 జిల్లాల్లో చుక్క నీరు కూడా పడని పరిస్థితులున్నాయి. కానీ ఏపీలో 7 జిల్లాల్లో అధిక లోటు వర్షపాతం నమోదయ్యింది. మరో 7 జిల్లాల్లో లోటు వర్షపాతం రికార్డయింది. 5 జిల్లాల్లో సాధారణ, అధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యింది. కాగా పంటలు దెబ్బతిన్న 16 జిల్లాల్లో 65 కోట్లు ఖర్చు చేసి 85,645 క్వింటాళ్ల విత్తనాన్ని 80% సబ్సిడీపై ఆర్బీకేల ద్వారా మరోసారి సరఫరా చేశారు. మరోవైపు ఇప్పటికే 50,000 క్వింటాళ్ల వరి, వేరుశెనగ, శనగ, మినుము, పెసర, నువ్వులు, ఉలవలు విత్తనాలను 29,69 లక్షల మందికి రాయితీతో 61,000 మంది రైతులకు అందజేశారు. దీనివల్ల 2023-24 రబీ సీజన్లో 55.27 లక్షల ఎకరాల్లో పంటలు సాగవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 32 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇక ఈ ఖరీఫ్లో వచ్చిన కరువు ప్రభావాన్ని గుర్తించడమే కాదు, సీజన్ ముగియకుండానే 7 జిల్లాల్లో 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. క్షేత్రస్థాయి పరిశీలన తరువాత తుది నివేదికల ఆధారంగా 14.07 లక్షల ఎకరాల్లో 33% కన్నా ఎక్కువ శాతం పంట నష్టపోయినట్లుగా గుర్తించారు. 6,96,000 మంది రైతులకు 847 కోట్ల పెట్టుబడి రాయితీ ఇవ్వాలని అంచనా వేశారు. మరోవైపు మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో 6,56,000 ఎకరాల్లో 33% కన్నా ఎక్కువ శాతం పంట నష్టపోయినా 4,61,000 మంది రైతులకు 442 కోట్ల పెట్టుబడి రాయితీ ఇవ్వాలని అంచనా వేశారు. అంతేకాదు కరువు, మిచాంగ్ తుఫాను సాయాన్ని త్వరలో రైతుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మామూలుగా అయితే వైపరీత్యాలు వచ్చేటప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ప్రామాణికాల మేరకు కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఒకే రకంగా వర్తించేలా అర్హతలను నిర్ణయిస్తుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పంట సాగు పరిస్థితులను బట్టి ఎన్డీఆర్ఎఫ్ నిబంధనల మేరకు పంట నష్టపరిహారం నిర్ణయిస్తుంది. పెట్టుబడి రాయితీని లెక్కగట్టే విషయంలో ఎన్నో ఏళ్లుగా సాగుతున్న విధానం ఇది.
అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేంద్రం నిర్ణయించిన పెట్టుబడి రాయితీ సొమ్ము కన్నా ఎక్కువ మొత్తాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎకరానికి ఇచ్చే పెట్టుబడి రాయితీని భారీగా పెంచింది. ఇలా కేంద్రం కంటే ఎక్కువగా పెట్టుబడి రాయితీని ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ విషయంలో ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి కేంద్రానికో లెక్క రాష్ట్రానికో లెక్క అంటూ విషం కక్కుతోంది ఈనాడు. ఇక రెయిన్ గన్లతో హంగామా చేసి కోట్లు దండుకుని వర్షాలు నేనే కురిపించానంటూ ప్రచార ఆర్భాటానికి తెరలేపారు చంద్రబాబు. అంతేకాదు చంద్రబాబు రైతులకు 5,942 కోట్లు ఎగ్గొట్టారు. అందులో 24 లక్షల మందికి ఇన్పుట్ సబ్సిడీ 2,558 కోట్లు కూడా ఉన్నాయి. మరి ఈ నిజాలపై ఒక్క ముక్కైనా రాయకుండా నిత్యం రైతు సంక్షేమానికి కృషి చేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వంపై మాత్రం ఈనాడు రామోజీ బురద జల్లుతున్నారు.